హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజైతే మేము మా పాపకి వ్యాక్సిన్ ఏయించుకురావడానికైతే వెళ్తున్నాము. వ్యాక్సిన్ ఏయించుకురావడానికి వెళ్తున్నామని ఇంత క్లారిటీగా చెప్తున్నా కదా! కానీ మేము ఒక చిన్న మిస్టేక్ చేసినాం. అదేంటి అంటే ఏదైతే హాస్పిటల్‌లో కార్డ్ ఇచ్చి ఉంటారో ఆ కార్డ్ మర్చిపోయి పోతున్నాం. అది కొద్ది దూరం పోయిన తర్వాత గుర్తొచ్చి మళ్ళా రిటర్న్ వచ్చినాం. రిటర్న్ ఆయన తీసుకొని వస్తుండకే నవ్వుకుంటూ వస్తుండు. తర్వాత మీరు మీ పిల్లలకి వ్యాక్సిన్స్ టైమ్ టు టైమ్ ఏస్తున్నారా లేదా? తర్వాత ఏస్తే గవర్నమెంట్‌లో ఏస్తున్నారా? ప్రైవేట్‌లో ఏస్తున్నారా? అవేమన్నా డీటెయిల్స్ మీకు తెలిసుంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్‌లో చెప్పండి. ఇంకా మేమైతే హాస్పిటల్ దగ్గరికైతే వచ్చేసినాం. నాకైతే ఫుల్ భయమేస్తుంది. ఎందుకంటే పాప కంటే నాకు ఎక్కువ టెన్షను, భయం అవుతున్నాయి. నాకు నార్మల్‌గా ఇంజెక్షన్ అంటే భయము. అలాంటిది ఈరోజు పాపకి ఇంజెక్షన్ ఏస్తారు కాబట్టి ఇంకా భయమేస్తుంది. ఫైనల్‌గా ఏయించుకున్నాం వ్యాక్సిన్. ఆ తర్వాత ఇక్కడికొచ్చి కోకోనట్ వాటర్ తీసుకొని దారిలో ఇంకెళ్తున్నాం. ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికొచ్చిన తర్వాత అయితే పాప కొద్దిగా ఏడ్చింది. ఇక ఊరికే ఏడుస్తుంది. అందుకని చెప్పి వచ్చి తనలో ఉండి ఆ తర్వాత బట్టలు వాషింగ్ మిషన్‌లో ఏసేటివి ఉంటే ఏసేసి మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకునేది ఉంటే చేసుకుంటూ అటు పాపని చూసుకుంటున్నా. ఈరోజు వర్క్ ఎట్లా అయిందంటే కొద్దిసేపు పాపని చూసుకుంటున్నా, కొద్దిగా వర్క్ చేసుకుంటున్నా. మళ్ళీ వచ్చి ఏదైనా వర్క్ చేద్దామని చేస్తుంటే మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ పోతున్నా. అట్లా జరిగిపోయింది ఈరోజైతే. ఇంకా బట్టలు ఏవైతున్నాయో ఆ బట్టలన్నీ ఈరోజు వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నా. కానీ ఇక తినలేదు ఇంకా. అయితే పాప ఏడుస్తుందని చెప్పిన కదా, ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి తిందామని చెప్పి వచ్చిన. పాప పడుకుంది, అందుకని చెప్పి తిందామని వచ్చిన. కానీ ఏమైందంటే తింటుంటే మళ్ళీ తను లేచి ఏడ్చింది. ఇక సగం తినేసి ఇక పాప దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. ఇక చూడాలి మళ్ళీ ఆకలేస్తే తిననా అనేది చూడాలని చెప్పి చెప్తున్నా ఇక్కడ మీతోనైతే. ఇంకోటి ఏంటంటే కిచెన్ అంతా పొద్దున వంట చేసిన గిన్నెలు ఇంకా అన్నీ అట్లనే వదిలేసిన అనమాట మార్నింగ్. ఇక అవన్నీ క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇదంతా కిచెన్లో ఉన్న చెత్త అంతా తీసుకొని ఇక క్లీన్ చేసేసిన ఫస్ట్. ఈ క్లీన్ చేసేది ఏంటంటే ఇది క్లీన్ చేయకుండా ఉన్నామనుకో కిచెన్లోకి రావాలన్నా పిచ్చిలేస్తుంటుంది, ఏ పని అవ్వలేదా అని చెప్పి. అవి ఆ సింకులో గిన్నెలు కనిపిస్తాయి. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.